ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కదండి. ఈ ఇంట్లో ఇది ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ పెడితే ఏమన్నా అవుతుందేమో, మా వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అన్నారు, కానీ వీళ్ళు ఇక్కడ పెట్టచ్చు అన్నారు, మరి అది చేయొచ్చా, చేస్తే ఎలాంటి వైపరీత్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో సందేహాలు, ముఖ్యంగా ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే మనం ఈ కార్యక్రమం ద్వారా చేసుకుందామండి. మరి వీటన్నిటి గురించి మనకి చక్కగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిజంగా ఏదన్నా ఇంట్లో పెట్టాలంటే అంటే మన వాళ్ళు చెప్పింది ఒకలా ఉంటుంది, పక్క వాళ్ళు చెప్పింది ఒకలా ఉంటుంది. ఇది మీకు ఇంట్లో వస్తువులు ఏమన్నా కూడా అటు ఇటు మార్చడం అన్నా, కొత్తగా ఏమైనా తీసుకొచ్చి పెట్టడంలో అన్నా, ముఖ్యంగా ఏంటంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే గనక గుమ్మడికాయ వేలాడదీయాలి అంటూ ఉంటారు. ఇది అనాదిగా వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. దాంతోపాటు ఈ మధ్య కలబంద కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారండి. సో రెండు ఉండాల్సిందేనా? రెండిటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఇంటికి సంబంధించిన దిష్టి మనకు తాకుండా ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇందులో చాలా మంది సంశయం ఉంది. ఏంటంటే నిజంగానే దిష్టిని తీసేస్తుంది ఆ గుమ్మడికాయ అని ఎందుకు అంటే ఏమో అది న్యాచురల్గా కుళ్ళిపోయిందేమో అనేటువంటి సందేహం ఉంటుంది. ఒకటే ప్రశ్న మీకు మీరుగా వేసుకోవాలి. షాప్లో ఉన్నంత కాలం అది బాగానే ఉంది, మీరు ఇంటికి తీసుకొచ్చి కట్టుకోగానే పాడైంది. అవును, అక్కడ వచ్చిన లాజిక్ అర్థం చేసుకోవాలి కదా. అలాగే ఏదైనా కొత్త ఇంటికి మీరు కట్టినప్పుడు తొందరగా కుళ్ళిపోతుంది. ఆ ఇంట్లో అప్పటి వరకు ఎవరు లేరనుకోండి, తొందరగా పాడైపోతుంది. 2-3 రోజులు, వారం రోజుల లోపలే అది పాడైపోతుంది, దగ్గరికి అయిపోతుంది. సెకండ్ టైం కట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాలం మన్నుతుంది. థర్డ్ టైం కట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ పోతుంది. గుమ్మడికాయ మనకి మన వాళ్ళు ఇండైజెషన్ ప్రాబ్లంకి తీసుకోమంటారు. అది లోపల తీసుకోవడానికి జ్యూస్గా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో పర్టికులర్గా ఎవరికైనా బాగా అరుగుదల ఇబ్బంది ఉందనుకోండి, మన జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిర్వైద్యంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే అది ఒక గుమ్మడికాయ ముక్కని కట్ చేసి సూర్యభగవానుడు ముందున పెట్టి ఓం కూష్మాండాయ నమః అని వీలైనన్నిసార్లు జపంలాగా మంత్రంలా చేసుకొని దాని తర్వాత తీసుకెళ్ళి, అంటే సూర్యభగవాను నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థాన్ని ఆ గుమ్మడికాయని తీసుకెళ్ళి మీరు జ్యూస్ చేసుకొని తాగితే ఖచ్చితంగా మీకు పొట్టకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా క్లియర్ అవుతాయి. ఓకే, అలాగా పనిచేస్తుంది, ఇలాగా పనిచేస్తుంది. అయితే మీరు అన్నట్టుగా కలబందకు కూడా మీరు గమనించండి. కలబంద చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో. అంటే ఏమిటి, కొన్ని పదార్థాలు మన వాళ్ళు ఎలా చెప్పారంటే మీరు ఇంటేక్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని దిష్టి సంబంధించిన అంటే నెగటివ్ ఎనర్జీని దూరం చేయడానికి పనికొస్తాయి. ఓకే, మీకు మన పాతకాలం వాళ్ళు చూడండి, చిన్నపిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటే ఉప్పు తీసిలా తిప్పేవారు, లేదా మిరపకాయలు తీసి తిప్పుతారు. మరి అప్పటి వరకు బాగా ఒగ్గబెట్టి ఏడుస్తున్నటువంటి పిల్లవాడు కానీ, పాప కావచ్చు, బాబు కావచ్చు, వెంటనే ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు అంటే మన వాళ్ళు చెప్పింది ఏమిటంటే మనకి ఆత్మ అనేటువంటిది లోపల ఎలా ఉంటుందో మన చుట్టూ ఆరా ఉంటుంది. ఆ ఆరా అని దూరం చేసేటువంటి కొన్ని లక్షణాలు కొన్ని పదార్థాలకు ఉంటాయి. అది ఎలా ఉంటాయండి అంటే, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది, ఇనుముని లాక్కోవట్లే, అది ఎట్లా లాక్కుంటుందంటే దాంట్లో ఒక ఎనర్జీ ఉంది. ఒక మ్యాగ్నెట్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో, ఒక రాగి రేకులో ఒక రాగి దీంట్లో కరెంటు పాస్ అయ్యేటువంటిది ఎలా ఉందో, కొన్ని పదార్థాలు కొన్ని చెట్లల్లో, కొన్ని మొక్కల్లో, కొన్ని మూలికల్లో హెల్త్ ఇష్యూని తగ్గించేటువంటి ఆయుర్వేదంలో ఉన్నాయిగా. అలాగే కొన్ని ఏంటంటే ఆ రకంగా నెగటివ్ ఎనర్జీని తీసేసేటువంటి ఎనర్జీస్ వాటికి ఉంటాయి. అయితే కలబందకు కూడా ఉంటుంది. కలబంద, నిమ్మకాయకి, కలబందకి, కొబ్బరికాయకి, మన ముఖ్యంగా గుమ్మడికాయకి. కొబ్బరికాయ అయితే కొడతారు. మనం ఆల్రెడీ కొబ్బరికాయ మీద ఒక వీడియో కూడా చేసాం మన యూట్యూబ్, మన ఛానల్లో కూడా. అది ఇలా పట్టుకొని కూర్చుంటే మనిషికి ఇక్కడ దాని వైబ్రేషన్ తెలుస్తుంది అనేటువంటిది. అలా ఏంటంటే ఖచ్చితంగా గుమ్మడికాయకి ఆ లక్షణాలు ఉంటాయి. నేను ఒకటే అడుగుతాను, ఏమంటే మరి మీ ఇంటికి వచ్చినప్పుడు కుళ్ళిపోయినప్పుడు మరి షాప్లో ఉన్నంతకాలం ఎందుకు అవ్వలేదు, ఎందుకు మరి అక్కడ ఎందుకు అవ్వలేదు అంటే చాలా గుమ్మడికాయలు ఉంటాయి అక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ ఉంది, అక్కడ పాడవలేదు. మీకు ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యేటువంటి పాయింట్ ఈజ్ డోర్, మెయిన్ డోర్. అందుకే మన వాళ్ళు ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు పదము లెక్క కట్టడము అంటారు. అంటే మీ ఇంటి యొక్క నిర్మాణము చేసేటప్పుడు మీ ఇల్లు యొక్క నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసుకోవాలి. చూసుకొని నార్త్ డిగ్రీస్ టిల్ట్ని బట్టి
పదం లెక్క కడతారు. 9 పదాలు ఉంటాయి ఒక్కొక్క దిశకి. అంటే తూర్పు, ఉత్తరము, దక్షిణము, మన పడమరకి 9 పదాలు ఉంటాయి. అందులో 3, 4 పదాలని కరెక్ట్గా తీసుకుంటారు. ఆ 3, 4 పదాలు ఎక్కడొచ్చాయో లెక్కేస్తారు. ఇప్పుడు తూర్పు అనుకోండి, ఇంద్ర, జయ పదాల్లో మీరు డోర్ పెట్టుకోవాలి. అలా డోర్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అసలు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే తగ్గుతుంది. ఒకవేళ పొరపాటున మీకు కొన్ని తప్పిదాలు చేస్తూ ఒక్కోసారి చాలామంది చేసే మిస్టేక్ అసలు ఎలా ఎంటర్ అవుతుంది ఇంట్లో కంటే ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది ఆ కల్చరు. మనం గుమ్మం బయటే మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. మనకి అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయ్యేసరికి మనం గబగబా చెప్పులు ఇప్పుకొని లోపలికి వెళ్ళిపోతాం, అలాగే తిరిగేస్తుంటాం. కానీ కనీసం మీరు వెళ్ళినప్పుడైనా సరే బయట ఒకవేళ ఒక బకెట్ అది పెట్టుకొని బయటే కాలు కడుక్కొని వెళ్ళినట్లయితే ఇంకా మంచిది. అందుకే చూడండి, కొంతమంది చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వాళ్ళు ఒక ఇనప వస్తువు లాంటిది ఒకటి ఇట్లా అడ్డంగా వేయడం, కొంతమంది చీపురు కూడా పెడుతూ ఉంటారు. చెప్పులు కూడా పెట్టినా కూడా చెప్పులు పెట్టరు కానీ చీపురు ఇది పెడుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏం చేస్తారంటే వాళ్ళు పొరపాటును కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి వెంటనే కాలు కడుక్కొని పిల్లల్ని ముట్టుకోకంటారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ వాళ్ళతో వస్తుంది. అయితే ఈ పదం పరంగా ద్వారం ఎప్పుడైతే పెడతామో దాని ద్వారా చాలా మటుకు నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. మన వాళ్ళు ఇంటికి ఎందుకు ఎక్కడ పడితే అక్కడ గుమ్మడికాయ కట్టరు, ద్వారబంధం దగ్గర ఎందుకు కడతారు అంటే నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవ్వకుండా చేసేటువంటి విధంగా కూడా అది పనిచేస్తుంది. ఓకే, సో అందుకని మన వాళ్ళు కట్టడం జరుగుతుంది. అయితే ఈ గుమ్మడికాయ కట్టేటువంటి విషయాల్లో చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కట్టేస్తారు. అలా కాకుండా ముందు రోజు మీరు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో దాన్ని పెట్టి ఒక రోజంతా ఒక నైట్ అంతా ఉంచి దాని తర్వాత తీసుకెళ్ళి కడితే మోస్ట్ పవర్ఫుల్. ఇంకా అంటే దానికి స్పెసిఫిక్గా పలానా రోజు కట్టాలి అనేది కూడా అంటే కొంతమంది అమావాస్య తెల్లవారు కడతారు, శనివారాలు కట్టుకుంటారు, ఆదివారాలు కడతారు కొంతమంది, బట్ సాటర్డే ఈజ్ గుడ్ ఆల్వేస్. ఇలా ఇంటికి దిష్టికి సంబంధించేది ఏం చేసినా కూడా ఇలాంటి రోజుల్లోనే చేస్తే దాని ప్రభావం ఉంటుందంటారా? ఎక్కువ ప్రభావం ఉంటుంది. మెయిన్గా ఏమొద్దంటే మా ఇంటికి దిష్టి అంటే ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంటికి దిష్టి ఏంటండి అనిపిస్తుంది, మరి ఎలా కుళ్ళిపోతుంది మీకు? చిన్న ఎగ్జాంపుల్. మరి తర్వాత ఎందుకు కుల్లట్లే? మీరు ఒకేసారి కుళ్ళిపోయే గుణమే దానికి ఉందనుకుందాం. కాసేపు షాపులో ఉన్నంతసేపు ఎందుకు కుల్లట్లేదు? లాజిక్ ఆలోచించాలి. సమ్ టైమ్స్ అది డేట్ ఎక్స్పైరీ అయ్యి కొన్ని నెలల తరబడి ఉంటే పాడైపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు తొందరగా కుళ్ళుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైం దాని యొక్క ఇది తగ్గుతుంది. బికాజ్ ఆఫ్ ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది. మీకు ఎందుకు చిన్న ఇది ఉప్పు ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది అంటే, మీరు బాగా స్ట్రెస్ అయి ఉన్నారనుకోండి అమ్మా, ఎప్పుడైనా మీరు ఒక టబ్ తీసుకోండి, ఇంత టబ్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని అందులో ఒక 3 గుప్పెళ్ళు కల్లుపు వేయండి. వేసుకొని కొంచెం ఈ కుర్చీలో ఇలా కూర్చొని ఆ కాళ్ళు అందులో పెట్టుకొని కాసేపు ఇలా కూర్చోండి. జస్ట్ మినిట్స్లో మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇలాగ బాడీలోంచి వెళ్ళిపోయిన ఫీలింగ్ మీకు ఇమీడియట్లీ కలుగుతుంది కల్లుప్పు వల్ల. ఇంట్లో ఒకటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపించింది అనుకోండి, కల్లుప్పు మనకి వాటర్లో కలిపి కొంచెం కడిగి తుడిసేసేయండి, మీకు ఇమీడియట్లీ తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే ఈ ఉప్పు కానివ్వండి, మిరపకాయలు కానివ్వండి, గుమ్మడికాయ ఇట్లాంటి పదార్థాలన్నీ మన వాళ్ళు ఎంతో పరిశోధన చేసి చెప్పినటువంటి అంశాలు ఇవి. ఖచ్చితంగా వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. ఓకే, నిజంగా ఏది కూడా తీసి పాడేయలేము మనము. ప్రతిదీ ఎవరైతే చెప్పారో శాస్త్రీయంగా, ఎందుకు మనకి ప్రాక్టికల్గా చిన్నపిల్లల విషయంలో తెలుస్తూనే ఉందిగా. వాళ్ళంతా ఏడ్చే వాళ్ళు వెంటనే మానేస్తున్నారు, తీయంగానే స్విచ్ ఆఫ్ ఆన్ చేసినట్టుగానే మానేస్తున్నారుగా. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ప్రాక్టికల్గా కనబడుతున్నాయిగా. దానివల్ల రూపాయి ఖర్చు ఏం లేదు, దానివల్ల మీకు పోయేదేం లేదు. మరి ఓకే గురుగారు, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇలా గుమ్మడికాయ అలానే కలబంద రెండు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ. గుమ్మడికాయ సరిపోతుంది, మరి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకునే వాళ్ళు కలబంద ప్లస్ కడతారు. ఓకే ఓకే, ఒకవేళ గుమ్మడికాయ లేకపోయినా ఉత్తి కలబంద కట్టచ్చు అంటారా? కొంతమంది కడుతుంటారమ్మా, బట్ గుమ్మడికాయ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఖచ్చితంగా ఉండాల్సిందే. చాలా చక్కటి మా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.